రుతుపవనాలు సమయానికే పలకరించినా తరువాత ముఖం చాటేశాయి. అయితే ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు రైతులు ఇప్పుడిప్పుడే నాట్లు వేసే పనిలో నిమగ్నమయ్యారు. వరి సాగులో అధిక దిగుబడి సాధించాలంటే ప్రాంతానికి రకాలకు అనుగుణంగా సిఫారసు చేసిన ఎరువుల యాజమాన్యాన్ని రైతులు తప్పనిసరిగా పాటించాలి. వరి సాగులో ఏ సమయంలో ఏ ఎరువులను వేసుకోవాలో రైతులకు తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. ఖరీఫ్ వరి సాగులో రైతులు ఉత్సాహంగా ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు దీర్ఘకాలిక రకాల నాట్లను పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో మధ్యకాలిక స్వల్పకాలిక రకాలను ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో నారుమడి దశ నుండి నాట్లు వేసే దశలో ఉన్నాయి. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో వరి పైర్లు వివిధ దశల్లో ఉన్నాయి. అయితే ఇటీవల వరుసగా కురిసిన భారీ వర్షాలకు చాలా వరకు వరి నారుమడులు దెబ్బతిన్నాయి. నాట్లు ఆలస్యమయ్యాయి. ఈ సమయంలో వరి పైరు ఏపుగా ఆరోగ్యంగా పెరగాలంటే ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా నాట్లు మొదలు దశను బట్టి సిఫారసు చేసిన ఎరువులను సమయానుకూలంగా అందించాలంటూ తెలియజేస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. అయితే ప్రధానంగా ఏంటంటే వరిలో సమగ్ర ఎరువుల యాజమాన్యం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో వరి నారు దశ నుండి నాటే దశలో ఉంది. అందులో ప్రధానంగా ఏంటంటే రైతులు ఈ సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా మొదటగా ఆఖరి దుక్కిలో వరి పొలాల్లో సుమారు 4 టన్నుల వరకు పశువుల పేడ వేసుకుంటే బాగుంటుంది. అది లభ్యం కాని పక్షంలో ప్రధానంగా జీలుగా, జనుము లాంటి పప్పుజాతి పైర్లు ఇవి కూడా మన వరి పొలంలో వేసుకొని పూత సమయంలో వరి నారుమడిలో మనం ముఖ్యంగా దమ్ము చేసేటప్పుడు వాటిని కలియదుంటే మనకు భూసారం పెరిగి తద్వారా సేంద్రియ కర్బనం యొక్క శాతం పెరగడమే కాకుండా తద్వారా దిగుబడి ఎక్కువ వచ్చేటట్టు మనకు చేస్తుంది. కాబట్టి రైతులు ప్రధానంగా ఈ జీలుగా, జనుము లాంటి విత్తనాలు వేసుకోవడమే కాకుండా ఇవి కాకుండా ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి కొన్ని సజీవ ఎరువులు అంటే మనకు ముఖ్యంగా నీలి ఆకుపచ్చ నాచు, ఈ అజిటోబాక్టర్ అలాంటి వీటిని కూడా మనం పొలంలో వేసుకుంటే మనకు నత్రజని దాదాపు మనం 10 నుంచి 12% వరకు నత్రజని మనం ఆదా చేయొచ్చు. ఇవి కాకుండా జీవన ఎరువులు చూసుకుంటే ప్రధానంగా మనం అజోస్ప్రిల్లం అని చెప్పేసి వరిలో చాలా మంచి జీవన ఎరువు. ఈ జీవన ఎరువు వేసుకుంటే కూడా మనం నత్రజనిని దాదాపు 20% వరకు కూడా మనం ఆదా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ అజోస్ప్రిల్లం అనే ఈ జీవన ఎరువును మనం 200 నుంచి 400 కిలోల మాగిన పశువుల పేడలో కలిపి కూడా మనం చల్లుకోవచ్చు, పొలంలో చల్లుకోవచ్చు, ఆఖరి దుమ్ములో. లేదంటే వీటిని మనం ముఖ్యంగా వరి నాట్లకు పట్టించి కూడా మనము వీటిని మనం పొలంలో నాటేటప్పుడు పట్టించుకొని నాటుకోవచ్చు. ఇది కాకుండా ప్రధానంగా మనం ముఖ్యంగా వరి పంట దిగుబడి రావాలంటే రసాయనిక ఎరువులలో ప్రధానమైన రసాయనిక ఎరువులు అందరూ తెలుసు. ముఖ్యంగా నత్రజని అనేది ప్రధానమైన పాత్ర వహిస్తుంది. నత్రజని, భాస్వరం, పొటాషియం అనేది ప్రధాన పోషకాలు. ఈ ప్రధాన పోషకాలతో పాటుగా సూక్ష్మ పోషకాలు ముఖ్యంగా జింకు, ఇనుము, ఈ పోషకాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందులో మనం చూసుకున్న ప్రధాన పోషకాలు చూసుకుంటే ప్రధానంగా నత్రజని పోషకం ముఖ్యంగా ఇక్కడ మనం ఎకరానికి వానాకాలంలో అయితే 40 నుంచి 48 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాషియం ఈ పోషకాలను వేసుకోవాలి. ఎరువుల రూపంలో చూసుకున్నప్పుడు ప్రధానంగా ఎకరానికి 2 బస్తాల యూరియా సరిపోతుంది. అదేవిధంగా డిఏపి అయితే 1 బస్తా, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 125 కిలోలు వర్షాకాలంలో. మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో అయితే మన 27 కిలోలు మన ఎకరానికి సరిపోతుంది. అయితే ప్రధానంగా ఏంటంటే ఈ ఎరువులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో ముఖ్యంగా ఏంటంటే స్వల్పకాలిక రకాలకు వేసే మోతాదు వేరే రకంగా ఉంటుంది. అదే మధ్యకాలిక, దీర్ఘకాలిక రకాలకు వేసే ఎరువుల మోతాదు వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం స్వల్పకాలిక రకాలకు ఎరువులు వేసేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా భాస్వరపు ఎరువు డిఏపి కావచ్చు, లేదంటే డిఏపి అయితే 1 బస్తా, లేదంటే సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అయితే 125 కిలోలు ఆఖరి దుక్కులో ఆఖరి దమ్ము చేసేటప్పుడు ఎకరానికి మనము చల్లుకోవాలి. ఆఖరి దమ్ములు మాత్రమే చల్లుకోవాలి. అదేవిధంగా నత్రజని ఎరువులను 3 దప్పాలు అంటే ఆఖరి దమ్ములో 1/3వ వంతు. అదేవిధంగా ముఖ్య దుబ్బు చేసే దశలో అంటే పిలికలు తొడిగే దశలో దుబ్బు చేసే దశలో 1/3వ వంతు. అదేవిధంగా మనకు ముఖ్యంగా అంకురం దశలో అంటే చిరుపట దశలో 1/3వ వంతు. అంటే ప్రధానంగా మనకు 90 నుంచి 100 కిలోల యూరియా, మనం 100 కిలోల యూరియా అనుకుంటే 33 కిలోలు ఆఖరి దుమ్ములో, ఇంకో 33 కిలోలు దబ్బు చేసే
సమయంలో పిలికలు వేసే సమయంలో ఇంకో 33 కిలోల యూరియా మనం ఆఖరి అంటే మనం ముఖ్యంగా చిరుపడి దశలో లేదా అంకురం తొలి దశలో వేసుకుంటే చాలా లాభదాయకం ఉంటుంది. ఇది ముఖ్యంగా స్వల్పకాలిక వరి రకాలకు. అంటే స్వల్పకాలిక వరి రకాలు అంటే 125 రోజుల్లోపు వచ్చే పంటలు మనం స్వల్పకాలిక వరి రకాలు అంటాము. అందులో ఉదాహరణకు మనకు 1010 ఉంది. 1010 మనం 120 రోజులు, హంస 125 రోజులకు వచ్చేస్తుంది కాబట్టి వాటిని మనం స్వల్పకాలిక రకాలు అంటాము. అదేవిధంగా మధ్యకాలిక రకాలు అంటే సుమారు వాటి పంట కాలం 125 నుంచి 150 రోజులు ఉన్న వాటిని మధ్యకాలిక రకాలు అంటాము. అదే ముఖ్యంగా దీర్ఘకాలిక రకాలు అంటే వాటి యొక్క పంట కాలం ప్రధానంగా 150 రోజుల పైన ఉంటే దీర్ఘకాలిక వరి రకాలే అనుకుంటాం. దీర్ఘకాలిక వరి రకాలు అంటే మన బీపీటీ, ఉదాహరణకు బీపీటీ దీర్ఘకాలిక వరి రకం. అదే 1061 కూడా దీర్ఘకాలిక వరి రకం. ఈ మధ్యస్థ రకాలు అంటే మన జగిత్యాల రకాలు, కురారం సన్నాలు లాంటి మధ్యస్థ రకాలు కూడా మనకు ఉన్నాయి. అయితే ఈ మధ్యస్థ రకాలు దీర్ఘకాలిక వరి రకాలలో ప్రధానంగా ఏంటంటే వాటికి ఎరువులు 4 సార్లు వేయాలి. నత్రజని ఎరువులు 4 సార్లు అంటే 4 సార్లు మన 1/4 వంతు ఆఖరి దమ్ములో, 1/4 వంతు దుబ్బు చేసే దశలో, ఇంకో 1/4 దశ మ్యాక్సిమం అంటే చాలా ఎక్కువగా దుబ్బులు వచ్చే సమయంలో ఇంకో 1/4 వంతు ఏంటంటే అంకురం దశలో వేసుకోవాలి. అంటే 100 కిలోల యూరియాను 25 కిలోలు ఆఖరి దమ్ములో, ఇంకా 15-20 రోజుల వ్యవధిలో మిగతా అంటే దుబ్బు చేసే సమయంలో 25 కిలోలు, ఇంకా దుబ్బు మనకు అంకురం దశకు ముందు 25 కిలోలు, అంకురం ఏర్పడే దశలో 20 కిలోలు ఈ రకంగా వేసుకోవాలి. ఇంకోటి ప్రధానమైన పోషకాలలో ముఖ్యమైనది చాలా ముఖ్యమైనది ఏంటంటే పొటాషియం పోషకం. ఈ పొటాషియం పోషకం ఏంటంటే ముఖ్యంగా గింజ తాలుపోకుండా గింజ బరువు నాణ్యత వచ్చేటట్టు చేస్తుంది కాబట్టి పొటాషియం పోషకం చాలా ముఖ్యమైనది. అది ముఖ్యంగా ఏంటంటే ఈ పొటాష్ పోషకం వేసుకునే రైతులు ముఖ్యంగా నల్లరేగడి భూముల్లో ఆఖరి దుమ్ములో 20 మ్యూరేట్ ఆఫ్ పొటాష్ రూపంలో 25 కిలోలు వేసుకోవాలి. లేదు ముఖ్యంగా చలక భూములు, దుబ్బ భూములు ఆ భూములలో మాత్రం రైతులు ఆఖరి దుక్కిలో 15 నుంచి 16 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు అంకురం దశలో ఒక 16 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేసుకుంటే బాగుంటుంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా చాలా ప్రాంతాల్లోని వరి పైరులో సూక్ష్మధాతు లోపాలు ఏర్పడే అవకాశముంది. ఇవి ఏర్పడితే పైరు ఎదుగుదల లోపిస్తుంది. దీన్ని గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి. ఇంకోటి ప్రధానంగా ఏంటంటే వరిలో దిగుబడి దాదాపు 10% వరకు దిగుబడి తగ్గడానికి ప్రధాన కారణం ఏంటంటే జింకు ధాతు లోపం. చాలా మంది రైతులు ఏంటంటే జింకు ధాతు గురించి పట్టించుకోరు. అదేవిధంగా జింకు లోపాలు ఎక్కువ వస్తుంది కాబట్టి చాలా మంది పట్టించుకోరు, అదేదో లోపం అని వదిలేస్తుంటారు. కానీ జింకు ధాతు లోపం బాగా ఉంటే మాత్రం దాదాపు దిగుబడి 10% నుంచి 15% వరకు తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ జింకు ధాతు లోపం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రధానంగా ఈ వరిలో ముఖ్యంగా లేత ఆకులు కొద్దిగా పసుపు రంగులకు మారి కాలక్రమేణా కొద్దిగా గోధుమ రంగు మచ్చలు ఏర్పడి, ఇటుక రంగు తుప్పు మచ్చలు ఏర్పడి, ఆకులు గిడిసబారిపోయి మొక్క ఎదగగా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. దిగుబడి కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ముఖ్యంగా ఎకరానికి ప్రతి 3 పంటలకు ఒకసారి ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటు లేదా ఎకరానికి 20 కిలోల జింకు సల్ఫేటు లేదంటే ఎకరానికి 400 గ్రాముల జింకు సల్ఫేటు అంటే 2 గ్రాములు లీటర్ నీటికి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది. ఇంకోటి ప్రధానంగా వరిలో వచ్చే లోపాలలో ఇనుపధాతు లోపం. ఆ ఇనుపధాతు లోపం వచ్చినప్పుడు అంటే వరి ఆకులు లేత తెలుపు రంగులో, లేత పసుపు రంగులో, లేత తెలుపు రంగులో మారి తద్వారా ఏంటంటే మొక్క గిడిసబారిపోయి ఎర్రటి రంగులో మారి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొక్క కూడా ఎదురుగా దిగుబడి తగ్గిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇనుపధాతు ధాతు లోపం గమనించినట్లయితే చాలామంది రైతులు ఎకరానికి అంటే సుమారు 400 నుంచి 1000 గ్రాముల వరకు అంటే ముఖ్యంగా లీటర్ నీటికి 2 గ్రాముల నుంచి 5 గ్రాముల అన్నబేది, ఫెర్రస్ అమోనియం సల్ఫేటు మరియు నిమ్మ ఉప్పు 0.5 గ్రాముల నుంచి 1 గ్రాము నిమ్మ ఉప్పు లీటర్ నీటికి కలిపి ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. ప్రధానంగా ఏంటంటే దాని యొక్క తీవ్ర స్థాయిని బట్టి 2 గ్రాములు అంటే 400 గ్రాముల అన్నబేది, అదేవిధంగా 200 గ్రాముల నిమ్మ ఉప్పు ఖచ్చితంగా 200 లీటర్ నీటిలో కలిపి వారం రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకుంటే కూడా మనం ఇనుపధాతు లోపాన్ని నివారించవచ్చు. రైతులు యూరియాను అధిక మోతాదులో వేస్తుంటారు. దీంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి. కాబట్టి శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన మోతాదులో మాత్రమే ఎరువులను సమపాళ్లలో వేస్తుంటే పెట్టుబడులు తగ్గడమే కాకుండా చీడపీడల బెడద ఉండదు. తద్వారా అధిక దిగుబడులు పొందేందుకు వీలుంటుంది.